జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఒక కీలకమైన న్యూస్ అయితే తీసుకొచ్చా న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎంత నీచమైన దేశం కూడా బాగా అర్థమవుతుంది ఓకేనా ఇన్నాళ్ళు కూడా తామేదో తోపులు తురుములు అని చెప్పి బేరాలు పోయినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు సిగ్గులేని పనులు చేస్తుంది ఏంది సిగ్గులేని పనులు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భారత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందు వరకు ఇస్లామిక్ దేశాలలో పాకిస్తాన్ కు గొప్ప గౌరవం ఉండేది ప్రతి ముస్లిం దేశం కూడా పాకిస్తాన్ ముందు ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ ముందు సాగిలు పడతా ఉన్నారన్నమాట అర్థమవుతుంది మీకు అన్ని ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ ఆర్మీను అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్మీ అని చెప్పేసి కథలుగా చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళ శక్తి ఏందో మనకు తెలియదా తెలియదా అందుకే 2014 వరకు ఇస్లామిక్ ప్రపంచంలో కానీ ఇతర ప్రపంచ వేదికల మీద కానీ పాకిస్తాన్కు తిరుగుండేది కాదు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ అయితే తోక జాడించసాగింది ఎప్పట్లాగానే భారత్లో బాంబు పేలుళ్లకు పాల్పడింది మీకు తెలుసు కదా ఈ ఉరి ఘటన అదేవిధంగా ఈ పుల్వామా ఘటన ఇవన్నీ కూడా జరిగినాయన్నమాట దీంతో భారత్ ఏం చేసింది పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది కాదు ఒకప్పట్లాగా ఊరికే ఉండేదానికి ఎడే ఉండేది కాంగ్రెస్ పార్టీనా భారతీయ జనతా పార్టీకి అందులోనూ నరేంద్ర మోడీ గారు మామూలు ఉండదు మ్యాటర్ వేరే లెవెల్లో ఉంటుంది అది అయితే ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి పరిణామం జరిగింది అది ఏంటయ్యా అంటే మన దేశానికి చెందినటువంటి MiG-21 యుద్ధ విమానంతో పాకిస్తాన్కు చెందినటువంటి అత్యాధునికమైనటువంటి F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసాం ఇక్కడ పాకిస్తాన్ యుద్ధ విమానం అంటే పాకిస్తాన్ తయారు చేసినటువంటి యుద్ధ విమానం కాదు ఈ F-16 యుద్ధ విమానాన్ని అమెరికా తయారు చేసి పాకిస్తాన్కి అమ్మిందనమాట మిత్రులారా ఇక్కడ నేను మీకు ఒక చిన్న విషయం గుర్తు చేయాలా ఈ MiG-21 యుద్ధ విమానంతో ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఈ F-16 యుద్ధ విమానాన్ని కూల్చింది ఎవరో తెలిసినా మన భారతదేశానికి చెందినటువంటి ఫైటర్ పైలట్ అభినందన్ గారు సరే ఇవన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే తర్వాత అభినందన్ గారు ఈ పాకిస్తానీల చేతికి చిక్కినటువంటి మన అభినందన్ గారిని ఈ పాకిస్తాన్ పోలీసులు అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ బందీగా వాళ్ళ చేతల్లో పెట్టుకుంది కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసింది తేడాలు వస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని చెప్పేసి మొత్తం మిసైల్స్ అన్నింటిలో కూడా పాకిస్తాన్ వైపు గురిపెట్టి పాకిస్తాన్ దెబ్బతో భయపడిపోయి అభినందన్ గారిని తీసుకొచ్చి మన చేతికి అప్పగించింది అర్థమవుతుందా అది మ్యాటర్ దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ పరువు అంతా కూడా అరేబియా సముద్రంలో కలిసిపోయింది ఎందుకంటే మనం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీకి బాగా తెలిసినప్పటికీ పాకిస్తాన్ ఆర్మీ ఏమీ చేయలేకపోయింది ఇక ఎయిర్ స్ట్రైక్స్ చేస్తామని కూడా పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు ఈ విషయం తెలిసినా కూడా పాకిస్తాన్ ఆర్మీ ఏం పేకలేకపోయింది అంటే పాకిస్తాన్ ఆర్మీ పప్పు సుద్దా పాకిస్తాన్ సైనికులు వేస్ట్ ఫెలోస్ అన్న విషయం ఈ ప్రపంచానికి బాగా క్లారిటీగా అర్థమైపోయింది అందుకే గత 5-6 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ను అందరూ కూడా దూరం పెడతారు పైగా మన భారత ప్రభుత్వం ఈ నోట్ల రద్దును ప్రకటించడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పైన బాంబు వేసినట్టు అయిపోయింది ఇదేంద్రా 7 నోట్ల రద్దును ప్రకటిస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేదని చెప్పి మీరు అనుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం ఈ మాట చెప్తా ఎందుకంటే పాకిస్తాన్ మన దేశం యొక్క కరెన్సీని పోలినటువంటి లక్షల కోట్ల ఈ దొంగ నోట్లంతా కూడా ముద్రించి ఆ విధంగా వచ్చిన డబ్బుతోనే పాకిస్తాన్ పండగ చేసుకుంటా అనేది అంటే ఆ పాకిస్తాన్ లో ఎన్ని మన నోట్లు పోలినన్ని ఇదంతా జిరాక్స్ల మాదిరి అంతా దొంగ నోట్లంతా ప్రింట్ చేయించేది దాన్ని తీసుకొచ్చి మన భారతదేశంలో చలామణి చేయించేది ఆ చలామణి చేసిన ద్వారా ఈ ఆదాయం అంతా వస్తుంది కదా ఆదాయం ఓళ్ళు ఎత్తుకొని పోయేది మన మీద సంపాదించిన డబ్బులే మనల్ని పావులుగా ఉపయోగించుకొని సంపాదించిన డబ్బులే తీసుకుపోయి మళ్ళీ తీవ్రవాద సంస్థలకు వీటికన్నిటికీ ఖర్చు పెట్టేది ఈ విధంగా అంతా కూడా చేస్తా ఉన్నారు కానీ నరేంద్ర మోడీ గారు ఈ నోట్ల రద్దు ప్రకటించడం అదేవిధంగా కొత్త నోట్ల ముద్రణలో అనేక మార్పులు తీసుకురావడంతో ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఢమాల్ అని చెప్పి పడిపోయింది నేను ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలా మోడీ గారు నోట్ల రద్దు చేసింది కేవలం బ్లాక్ మనీ కోసం మాత్రమే కాదు టెర్రర్ మనీ కోసం కూడా అప్పట్లో మన దేశంలో కనీసం 9% ఈ టెర్రర్ మనీ ఉండేదంట అందుకే ఈ టెర్రర్ మనీను బయటకు తీయడానికి మోడీ గారు హుటాహుటిన ఈ నోట్ల రద్దును అయితే ప్రవేశపెట్టినారు మీకు గుర్తుందో లేదో ఆ సమయంలోనే మోడీ గారు మాట్లాడుతా త్వరలోనే
పాకిస్తాన్ను అడుక్కు తినేటట్టు చేస్తానని చెప్పి శబ్దం కూడా చేశారు. అంటే పాకిస్తాన్ ఏం చేస్తుంది, వాళ్ళు ఎట్టా లంగ వ్యాపారాలు చేస్తారనేది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఆయనకు అన్నీ కూడా తెలుసు. అందుకనే ఆ పని చేశారు. ఇప్పుడు ఆ శపథం అయితే నిజమైపోయింది. కనిపించిన ప్రతి దేశాన్ని కూడా పాకిస్తాన్ అయితే అడక్క తింటుంది. సరే, మళ్ళీ ఈ పాకిస్తాన్ ఆర్మీ విషయానికి వస్తే ఇప్పటికే ఈ బెలూచి రెబల్స్ పాకిస్తాన్ సైన్యాన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు. గత 12 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీ పైన ఈ బెలూచిస్తాన్ రెబల్స్ 3 భారీ దాడులు చేశారు. ఈ 3 దాడులలో 326 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినారు. ఇక ఈ బెలూచి రెబల్స్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని, లేదంటే ప్రజలు తమ మొహాన ఓచ్చారని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ అయితే భావించింది. అందుకే ఏం చేసిందో తెలిసిన వీళ్ళ మోతనం చూడండి ఎట్టుంటుందో. నేరుగా ఈ బెలూచిస్తాన్కు పోయి అక్కడ శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి మహరంగ్ బెలూచ్ అనే మహిళను పాకిస్తాన్ ఆర్మీ అరెస్ట్ చేసింది. ఎవరిని? ఒక మహిళను. నిజానికి ఈ మహరంగ్ బెలూచ్ అనే మహిళ హింసకు వ్యతిరేకం. ఆమె శాంతియుతంగానే ఉద్యమం చేస్తా ఉన్నది. అది కూడా పాకిస్తాన్ ఆర్మీ కిడ్నాప్ చేసినటువంటి ఈ బెలూచిస్తాన్ పౌరులను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ మహరంగ్ బెలూచి శాంతియుతంగా ఉద్యమం చేస్తా ఉన్నది. ఈ బెలూచి రెబల్స్ కు అదేవిధంగా ఈ మహరంగ్ బెలూచికు సంబంధం లేనప్పటికీ, అంటే ఇద్దరికి కూడా సంబంధం లేదు, కేవలం బెలూచిస్తాన్ పౌరులే అంతే. పాకిస్తాన్ సైనికులు పోయి ఈ మహరంగ్ బెలూచిని కిడ్నాప్ చేశారయ్యా. ఏ మాత్రం సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా, ఎవరైనా ఓత్సారైన మొహానని కూడా లేకుండా ఒక మహిళను, అది కూడా ఎవరో తోడలేనటువంటి మహిళను ఈ పాక్ సైనికులు కిడ్నాప్ చేసేసారు. ఈ మెహరంగ్ బెలూచి తండ్రిని, అదేవిధంగా సోదరుని కూడా ఈ పాకిస్తాన్ సైనికులే కిడ్నాప్ చేసి పాపం వాళ్ళు చంపేశారు. అంటే ఈ బెలూచి రెబల్స్తో యుద్ధం చేసే దమ్ములేనటువంటి ఈ పాకిస్తాన్ పిరిగొడ్లో వెళ్ళి ఒక సాధారణ మహిళను కిడ్నాప్ చేశారు. ఆమెను చంపి బెలూచిస్తాన్ రెబల్స్ను భయపెట్టాలనేది పాకిస్తాన్ సైనికుల యొక్క ఉద్దేశం. దీనికి ప్రతీకారం ఎట్టుంటుంది తెలిసిన? తట్టుకోగలిగే దమ్ము ఉంటుందా? ఓరే స్వామి, వాళ్ళ దెబ్బకు వేలాది మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేస్తారా, తట్టుకోలేక వాళ్ళ దెబ్బకు భయపడిపోయి మీరు మళ్ళా వాళ్ళని గెలిస్తే వాళ్ళు ఊరికే పెడతారా? ఊరికే ఉండిస్తారా వాళ్ళు అంటాలే. ఒకవేళ మహరంగ్ బెలూచిని గనక ఈ పాకిస్తాన్ ఆర్మీ హత్య చేసినట్టయితే ఇక పాకిస్తాన్ ఆర్మీకి అయితే దబిడి దిబిడే, దాంట్లో అయితే డౌటేలే. మొత్తానికైతే ఇది పాకిస్తాన్ ఆర్మీ యొక్క నీచ పరిస్థితి. ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని యుద్ధం చేసేటటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీని ఏమన్నాలో మీరే కామెంట్ చేయండి. మిత్రులారా, ఈ న్యూస్ మీకు గనక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అయితే చూస్తున్నారో, చేసుకునే వాళ్ళు కూడా అంతే మంది చూస్తున్నారు. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద న్యూస్ ఛానల్స్ను ఆదరించండి ప్లీజ్. జై శ్రీరామ్.